టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు అప్డేట్ అవుతున్నారు. మెట్రో నగరాలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీ మోసాలకు తెరలేపారు కేటుగాళ్లు. బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు దండుకొని బురుడీ కొట్టిస్తున్నారు దుండగులు. కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ అమాయకులను నిండా ముంచుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు సైబర్ దొంగల కన్ను క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్లపై పడింది. వీటిని ఎరగా వేసి జనాలను మోసం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్, అధిక లాభాల పేరుతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే లక్షలు, కోట్లు సంపాదించవచ్చంటూ ఆన్లైన్ ప్రకటనలు ఇస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అంతేకాదు, కాల్ చేసి క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడితే మీ డబ్బు రెండింతలవుతుందని ఆశ చూపుతారు. సైబర్ దొంగల మాటలు నమ్మిన కొందరు లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నారు. వాట్సాప్కు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో లింక్స్ పంపించి అవి క్లిక్ చేయిస్తారు. తర్వాత కొత్త యాప్స్లో పెట్టుబడులు పెట్టాలని నమ్మిస్తారు. ముందు అధిక మొత్తం లాభాలు వచ్చాయని చూపించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి మొత్తం అకౌంట్ ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాలంటూ అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు పెరిగాయి. తాజాగా టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు పోలీసులు. సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డిట్ యాప్లో క్రిప్టో కొనాలనుకుంటూ మాజ్ అనే వ్యక్తిని ఆన్లైన్లో కలిశాడు. అతను తన ఫ్రెండ్ ఇర్ఫాన్ దగ్గర USDT ఉందని, 10 లక్షల విలువ ఉంటుందని చెప్పాడు. తక్కువ ధరకి ఇస్తాడని చెప్పాడు. వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి 5,40,000 రెడీ చేసి 24 జూలై రాత్రి టోలీ చౌకీలోకి పారామౌంట్ కాలనీలోని ఎయిర్ లింక్ అనే ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లిన వాళ్ళు లోపల 5 ఉండగా డబ్బులు లెక్కించారు. USDTని ట్రస్ట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయాలని చెప్పారు. అంతలోనే ఇద్దరు డ్రామా క్రియేట్ చేసి గొడవ పడడం మొదలుపెట్టారు. మరో 2 పోలీసులు వస్తున్నారంటూ డబ్బులతో పారిపోయారు. బాధితుడికి ఏమవుతుందో అర్థం కాక చూస్తుండగానే వాళ్ళు డబ్బుతో ఉడాయించారు. అదే టైంలో అక్కడున్న ఇంకో వ్యక్తి సయ్యద్ నియాముద్దీన్ 5,31,000 మోసపోయాడు. మొత్తం ఈ కేసులో 11,71,000 మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే విచారణ ప్రారంభించి హకీంపేటలో ఒక ఇంటిపై దాడి చేశారు పోలీసులు. మొహమ్మద్ బిలాల్, అబ్దుల్ ఆజం అలియాస్ పర్వేజ్, మొహమ్మద్ ఇక్బాల్, జమీల్ అహ్మద్, సయ్యద్ మాజ్ హుస్సేని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 4 పరారీలో ఉన్నారని చెప్పారు. 5 దగ్గర నుంచి ఇప్పటి వరకు 7,55,000 రికవర్ చేశామన్నారు పోలీసులు. టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారని ఒక వ్యక్తి తనకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కావాలని చెప్పి రెడ్ టిప్ యాప్లో సెట్ చేస్తూ ఉంటే అతనికి మాజ్ అనే వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ దొరికింది. ఆ మాజ్ అనే వ్యక్తితో కాంటాక్ట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇర్ఫాన్ దగ్గర మన 10 lakhs వర్త్ ఆఫ్ USDT కాయిన్స్ తక్కువ రేట్లో అమ్ముడుపోతున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇర్ఫాన్, మాజ్ ఇద్దరు కలిసి సాయి ప్రసాద్ రెడ్డికి మన ఎయిర్ లింక్ పారామౌంట్ కాలనీలో ఒక వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు 6,40,000 తర్వాత ఇచ్చి USDT కాయిన్స్ తన ట్రేడింగ్ అకౌంట్లో రాలేదని వెయిట్ చేసే క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఎయిర్ లింక్ ట్రావెల్స్ దగ్గర ఉన్నారో 2 వర్గాలు వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. తర్వాత అక్కడ తెలిసింది ఏమంటే ఇంకో నియాముద్దీన్ అనే వ్యక్తి ఆయన కూడా 5,40,000 ఆయన కూడా USDT కాయిన్స్ కోసం వచ్చాడు. ఆయన కూడా మోసపోయాడు. ఆయన ట్రేడింగ్ అకౌంట్లో కూడా పైసలు పడలేదని ఆ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు మన టోలీచౌకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ నేపథ్యంలో మన DCP శ్రీ చంద్రమోహన్ గారు, సౌత్ వెస్ట్ DCP గారు ఆధ్వర్యంలో కొద్దిగా శ్రద్ధ వహించి మా టీం అందరూ ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీలో ఎక్యూజ్లు ఉన్నారో వాళ్ళందరినీ నిన్న 5 మందిని పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి 7,40,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే యాడ్స్తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.